నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న చిత్రం మ్యాడ్ స్క్వేర్. ప్రముఖ నిర్మాత హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరించారు. యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో నాన్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో నటించారు. సక్సెస్ఫుల్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్ మూవీపై అదే అంచనాలు నెలకొనున్నాయి. ఫన్ అండ్ లాఫింగ్ రైట్స్ కు సిద్ధమైన మ్యాడ్ స్క్వేర్ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నేడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో మూవీ రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం. కథ విషయానికొస్తే, గోవాకు వెళ్లిన ముగ్గురు యువకులు అశోక్, దామోదర్, మనోజ్ అనుభవాలు, వారి చుట్టూ తిరిగే 4-5 పాత్రలు సృష్టించే వినోద ప్రధానంగా సాగే కథ ఈ చిత్రం. ఈ మూవీలో యూత్ ని ఎంటర్టైన్ చేసే అంశాలు బోలెడున్నాయి. గోవాలో జరిగే పెళ్లి నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. ఇందులో లడ్డూ పాత్ర అందరినీ తెగ నవ్విస్తుంది. ఫ్రెండ్ లడ్డూ పెళ్లిలో సరదా సన్నివేశాలు ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిపోతాయి. గోవాలో జరిగే పెళ్లిలో కట్నాలు చదివించే సన్నివేశం, ఎవరెవరు ఎంత కట్నాలు చదివించారు అన్న విషయాన్ని మురళీగౌడ్ పాత్ర చెప్పడం ఫన్నీగా అనిపిస్తుంది. ఈ సినిమాలో పెద్దగా ఎమోషన్స్ లేకుండా ఫుల్ కామెడీ పంచ్లతో ఎండ్ కార్డు పడే వరకు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు. పార్ట్ 1 మాదిరిగానే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. ఇక ఎవరెలా చేశారంటే, ఈ చిత్రంలో నాన్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందించారు. ఈ ముగ్గురు పోటీ పడి మరీ ఈ చిత్రంలో హాస్యాన్ని పండించారు. బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్ పాత్ర ఆద్యంతం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కళ్యాణ్ శంకర్ కంప్లీట్ కామెడీతో కథ, స్క్రిప్ట్ రూపొందించిన విధానం అద్భుతం. తెలంగాణ యాసలో ఆయన మాట్లాడే మాటలకు థియేటర్లో నవ్వులు పోయించాయి. మ్యాడ్ స్క్వేర్ సినిమాకు సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అందించిన పాటలు హైలైట్ గా నిలుస్తాయి. ఈ చిత్రంలో సన్నివేశాలకు కరెక్ట్ మ్యాచ్ అయ్యే విధంగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ చిత్ర నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఇక చివరిగా తీర్పు చెప్పాలి అంటే, అంచనాలు లేకుండా కథేంటి, లాజిక్లు వెతకుండా సినిమాను చూస్తే మంచి ఫీల్ కలుగుతుంది. ఈ మూవీలో సస్పెన్స్ కూడా కథలో ఉండేలా డైరెక్టర్ ప్లాన్ చేశాడు. కథ కంటే కథనానికి ప్రాధాన్యం ఉండటంతో సినిమా ఆహ్లాదభరితంగా సాగిపోతుంది. చివరిగా మ్యాడ్ స్క్వేర్ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రం.